అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే శివ గారికి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చిందండి. వానికి ఎట్లా వస్తుంది, ఏంటికి వస్తుంది, అంత సులువా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చే కానీ మేము చెప్పినాడు మీకు అర్థమవుతుంది. కానీ మనోనికి నిజంగా జాబ్ వచ్చింది అన్నట్లు నేను ఫోన్లో మాట్లాడడము, కానీ వాడికి ఆ జాబ్ ఎక్కడం నాకు ఇష్టపూర్వకం లేదు. కాబట్టి నేను ఆ జాబ్ నుంచి వాడిని తప్పించాలని నేను చేసే ప్రయత్నంలో వాడు ఎట్లా ఫీల్ అయినాడు, వాడు నిజంగా లైఫ్ గోల్ ఏందనేది చూస్తే మీరు నిజంగా షాకే ఏం చేస్తారు. అసలు వాడు లాస్ట్లో ఇంగ్లీష్ హిందీ లాస్ట్ ఫైనల్ అస్సలు మిస్ కాదు. ఎందుకంటే ఫన్ అదిరిపోయేటట్టు వీడియో చూసి ఎంజాయ్ చేయండి హ్యాపీగా. ఇంగ్లీష్ మాట్లాడాడు, హిందీ మాట్లాడాడు. జోనల్ మేనేజర్ చూస్తే మీరు జ్వరం వస్తుంది, మీకు అట్లుంటుంది ఆయన జోనల్ మేనేజర్. ముందు చూడుకు లాస్ట్కి వెళ్ళిపోతుంటే ముందు చూసుకుంటూ పోండి. లాస్ట్లో కూడా మీకు చాలా పీక్స్లో ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా హ్యాపీగా నవ్వుతే మాత్రం మీ లవ్ అండ్ సపోర్ట్ లైక్ షేర్ చేసి చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ. నచ్చితే మాత్రం నా పేరు గుర్తు తెచ్చుకోండి. సరేనా? లవ్ యూ ఆల్. టాటా. మీ నివేష్ చౌదరి. గుడ్ ఈవినింగ్ జగదీష్. యాడ్ ఇంట్లోనేప్ప పోలే, ఏడబోతావులే బయటికి అని చెప్పి. ఎంతమందికి వచ్చింది పోస్టింగ్ బ్యాంక్ మేనేజర్? ముగ్గురు మంచిగా బేలే సెలెక్ట్ అయ్యేది. ఎవరెవరు? ఇద్దరు అమ్మాయిలు కూడా. ఎవరు? వాడెవడు? శివ. నాయన నేను ఊరికే పంపించినా లేదు, వాడు రెజ్యూమ్ పెట్టి వాడేం చదవలే, ఏం చేయలే, వాని కిందకి ఇస్తారు మీరు బ్యాంక్ మేనేజర్గా. అవునులే, ఫోటోలో డిగ్నిటీగా కనబడుతున్నాడు రొంత, అది మీకే జనాలకు డిగ్నిటీ. వాడే బుడంకాయ వాడి మళ్ళీ బ్యాంక్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి ఇప్పుడే వాడిని షో తట్టుకోలేకున్నాము. తీసి పడేయండి, వేరే వాళ్ళు సెలెక్ట్ చేయండి అతనికి. వాడు వేస్ట్ రా. వాడు బ్యాంకులో పనిచేసి బ్యాంక్ మేనేజర్గా బ్యాంక్ ఎక్కడ వేస్తాడు. వాడు పెద్ద ఫోటో అంటే వాడు. నేనేదో ఊరికే పంపిస్తే మీకు ఆధారం వాడి ఫోన్ అది పంపించిన నాకేం తెలుసు వాడు బ్యాంక్ మేనేజర్ సెలెక్ట్ అవుతాడని. ఏ వరస్ట్ క్యారెక్టర్. దొంగ చేతి తాళం ఇచ్చినట్లే వానికి ఇస్తే వాడే ప్రజల డబ్బులన్నీ దోచుకొని పోతాడు. వాడిని క్యాన్సిల్ చేయించి హెడ్ ఆఫీస్కి పంపించాడు లెటర్. ఆ పిల్లోనికి బ్యాంక్ మేనేజర్గా చేసేకి ఇంట్రెస్ట్ లేదు, వాడు చేయడు అని. వాడు 3 అడుగులు ఉంటాడు, వాడు మళ్ళీ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్లో తిరిగితే వాడేమో లోన్ల కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు ఈడే పిలిపిత్తిరిగాడు లిల్లి పుట్టుగాడు వీడియం కాపలా కాస్తాడు బ్యాంక్ని, వీడియం హ్యాండిల్ చేయగలడని చెప్పి పంపించేస్తారు వెనక్కి, మేము చేయమని. ఊరికే ఏంటంటే ఆ బ్రాంచే లాస్ అవుతుంది. వాడు ఏ ఓనమాలు కూడా రావానికి. మీరెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తా? సరేలే, అది మామూలు. వర్షాలు అనేవి పడవు ఇప్పుడు, ఎండాకాలము. తోటలకి నీళ్ళు అనేది మనకు గాలంటే ఏమి ఒక నిమిషం. తోట ఇప్పుడు బాయిల్ లేవు మనకి, బాయిల్ లేవు ఇప్పుడు. ఏమైంది? జాబ్ వచ్చింది నువ్వు చదువురాదు నాకే. ఏమొచ్చు అంతతా వచ్చిలే గురించి ఏమనుకుంటున్నారా మీరు? అంతంత చెప్పు. ఏం నీకేం చదవచ్చు? చదువు రాకపోయినా నాకు జాతకంలోనే ఉంది బ్యాంక్ మేనేజర్ అని ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకెప్పుడు చెప్పలేదు బ్యాంక్ మేనేజర్ ఏదో జాతకంలో ఉందని. నా జాతకంలో చెప్పలే, కొన్ని చెప్తాను కొన్ని చెప్పను. ఎన్ని చెప్పలేదు? గజ్జి వేసుకుని బ్యాంక్ లో ఏం చేద్దామని, వచ్చిన కస్టమర్లకి గజ్జి చూపిద్దామని. వచ్చిన అవకాశం దేవుడు ఏదో నాకు చూడు. ఇది బ్యాంక్ మేనేజర్ కాదు, కాదు. నాకు ముందు నుంచే ఉంది తెలుసా. గురకాగా మాట్లాడినా కాలనీలో లైట్, అందుకే కొత్తది ఆన్లైన్ లో పెట్టినా మంచి. బ్యాంక్ మేనేజర్ చెప్పినాడు ఆయన, ఎవరో జగదీష్ అంట.
ఆ? బ్యాంక్ మేనేజర్ అంటే గురకా పెట్టాడు గురకా. వచ్చిన దానికి చదివింతావు నువ్వు ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా? డబ్బులు లెక్క పెట్టేదంత ఐడియా ఉంది నీకు? డబ్బులు లెక్క పెట్టేదంత ఐడియా ఉంది నీకు? ఏ రేటుకి వెళ్ళి చెప్పు. 76లో 66 పోతే ఎంత చెప్పు? ఆ? 76లో 66 పోతే అంటే 10 రూపాయలు 10 రూపాయలు. 10 రూపాయలు 76 రూపాయలు అన్నానా? ఏ రూపాయలు 76 రూపాయలు అన్నానా? ఏ లోపల రూపాయలు అన్నానా? చిల్లర అవుతారు 52లో 24 తీసే ఎంత? 52లో 24 తీసే ఎంత? 24 తీస్తే తీసేయి పోయి 2 రోజుల తర్వాత తీ. తీసేయి పోయి 2 రోజుల తర్వాత తీ. చెప్పు అడిగింది ఆలోచుకోవద్దు. చెప్పు వెంటనే చెప్పు వెంటనే చెప్పు. చెప్పు 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 అడిగిందని చెప్పు. ఏందని చెప్పను 56లో రావు నీకు అవసరమా? రావు నీకు అవసరమా? నా సావుని చేస్తా నీకెందుకు? నాకు వచ్చే అవసరం వచ్చిన అవకాశం చేసి చెడ్డ పేరు వస్తుంది. కన్నేస్తానని చెప్పి నువ్వు నీ అట్లా కూడా వేస్తాడు బజార్. చెడ్డ పేరు వస్తుంది. చిల్లరోడా వచ్చిన అవకాశం అసలు నీకు చిల్లరోడా వచ్చిన అవకాశం అసలు నీకు బ్యాంక్ మేనేజర్ చేయాలని లేదు కదా? తెలుసా నీకే? నీకు బ్యాంక్ మేనేజర్ చేయాలని లేదు కదా? ఇప్పుడు ఏంటి లేదు? నీకు పిల్లప్పటి నుంచే ఉంది. ఇల్లప్పటి నుంచే ఉంది నాకే. బ్యాంక్ మేనేజర్ కావాలని ఇల్లప్పటి నుంచే మేము కడుపులో నుంచే అనుకున్నాను. ఇల్లప్పటి నుంచే మేము కడుపులో నుంచే అనుకున్నాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. ఏమని బ్యాంక్ బ్యాంక్ కన్నాలేలని ఉంటుంది కానీ బ్యాంక్ మేనేజర్ కావాలని అయితే ఉండదు. ఎవరా చేద్దు అన్నా? నేను చెప్తాడు ఏంది గురకాకి కట్టుంటావు మంచి టార్చ్ లైట్ తెప్పించిన నేను 3 రకాల ఏ లైట్లు పని 3 రకాల లైట్లు వస్తాయి. అన్ని పనికి అన్ని నిమన్నా పనికి అన్ని నిమన్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈయన దూసినాననుకో నోట్లోకి ఏ కళ్ళల్లోంచి వస్తుంది లైట్. మంచి పోతున్నా పనికి రాను ఏం రాను. నీ గురించి కాదులేప్ప వేరే వాళ్ళు సెలెక్ట్ అయినారు. నీ గురించి కాదులేప్ప వేరే వాళ్ళు సెలెక్ట్ అయినారు. ఏం సెలెక్ట్ అయినా చెప్పు. నువ్వేం ఎగ్జామ్ రాసినావు సెలెక్ట్ అయ్యి? రాస్తారు అవుతారా? రాస్తారు అవుతారా? డైరెక్ట్ ఎంత మందినారా నాకన్నా ఎంత డబ్బులు ఇచ్చి పెట్టినా కూడా ఉన్నారు తెలుసా? పోనీ నువ్వు డబ్బులు సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చేతావా? డబ్బులు ఇచ్చేతావా? నిన్నేరా రే డబ్బులు ఇచ్చే రికమెండేషన్ అదే డబ్బులు ఇచ్చేతావా? కొన్ని కోట్ల మంది తెలుసా? ఏ కోట్ల మంది బ్యాంక్ మేనేజర్ టాలెంట్ కూడా రాదు జాబ్ లో. ఇప్పుడు నీకు టాలెంట్ ఉందనా నీ టాలెంట్ లేదనే? ఇప్పుడు నీకు టాలెంట్ ఉందనా నీ టాలెంట్ లేదనే? లోపల టాలెంట్ ఉంది కాబట్టి నీ టాలెంట్ ఉందా? ఏమే టాలెంట్ ఉంది చేసే హ్యాండిల్ కూడా ఉంది మనకి. హ్యాండిల్ కూడా ఉంది మనకి. సప్లిమెంటరీ స్కామ్ ఏమే క్వార్టర్లీ స్కామ్ ఫైనల్ స్కామ్ అని ఉంటుంది. ఈ స్కాములు 3 స్కాముల గురించి నీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు 3 మాటలు చెప్పు సార్, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. సబ్సిడీ సర్వీస్ లో వచ్చేసి మొత్తం అంతా ప్రజలకి ఎంత డబ్బు కావాలో మొత్తం అంతా సరఫరా చేసేది. మొత్తం ప్రజలకి ఎంత డబ్బు కావాలో మొత్తం అంతా సరఫరా చేసేది. అది సప్లిమెంటరీ స్కామ్. ఇది క్వార్టర్లీ స్కామ్ అంటే క్వార్టర్లీ స్కామ్ అంటే మన నుంచి మొత్తం అంతా డబ్బులు ఎంత ఉండేదంతా మనం తీసుకునేది ఎంత మనం తీసుకునేది ఎంత. క్వార్టర్లీ స్కామ్ అంటే మనం తీసుకునేది. ఇది ఫైనల్ స్కామ్ అంటే మొత్తం అంతా పిక్కొని నీకు మాకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంక్ మూసేసి వెళ్ళిపోవడం. బ్యాంక్ మూసేసి వెళ్ళిపోవడం. అందుకే అసలు స్కామ్ అనే పదమే టాలెంట్. అది అట్లుంటది మనతో. టాలెంట్ కాదురా ఉండు. అసలు స్కామ్ అనేదే లేదు. నువ్వు ఏం చెప్తున్నావు? సప్లిమెంటరీ క్వార్టర్లీ ఫైనల్ అంటే ఫస్ట్ ఇచ్చేదంట మళ్ళీ ఇప్పించుకునేదంట లాస్ట్ లో మూతేసి మొత్తం లేపుకొని పోయేదంట. అది నువ్వు అందుకే నేను చెప్పినది బ్యాంక్ కన్నాలేసే రకమని. ఆరైతేనే బ్యాంక్ మూసేయడమే మొత్తం మూసేయడమే జనాల్ని కూడా మూసేయడమే. జనాలు డబ్బులతో కట్టించుకుని మొత్తం అంతా మళ్ళీ ఇచ్చేది మళ్ళా అట్లా. ఇప్పుడు నైట్ ఎవరు ఉంటారు బ్యాంక్ లో? నైట్ ఎవరు ఉంటారు? సెక్యూరిటీ కూడా ఉంటాడు. బీగాలు ఎవరితో ఉంటాయి? బీగాలు నాతో ఉంటాయి. ఏమే బీగాలు నీతో ఉన్నాయంటే సెక్యూరిటీ ఉన్నాడంటే సెక్యూరిటీ కెమెరాలన్నీ ఉంటాయా? పెట్టించాను నేనెందుకు నిన్ను ఒక అన్ని కెమెరాలు అవసరమా నేను ఉన్నాక నేను నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా నేను ఒక పెద్ద కెమెరా అని తెలుసా? అవునులే బి గ్రేడ్ సినిమాలు తీసే కెమెరా. ఎవరా చేద్దు మొత్తం అంతా పోస్ట్ రప్పి క్యాన్ చేయొద్దని చెప్పి. సరే నీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంక్ లో చిన్న జాబ్ చూస్తాలే క్లర్క్ ఏదైనా టైప్. బ్యాంక్ మేనేజరే సాకేశ్వర్
ఇప్పుడు నీకు బ్యాంక్ మేనేజర్ అంటే మేనేజర్లు అంతా కూర్చొని గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి. మొత్తానికి మొత్తం నేను చెప్తా. ఏం చెప్తావు? మొత్తానికి మొత్తం నేను చెప్తా. ఏం చెప్తావు? ఇప్పుడు నీకు బ్రాంచ్ ఇచ్చింటారా, బ్రాంచ్ గురించి చెప్పు. చెప్పు, ఏం చెప్తావు? ఇట్స్ నాట్ ఇస్ ప్రెబుల్స్ is a people's is a always money is a very important is a every give me importance ladies that this minorities this lord this locals my local మొత్తం అంతా తీసుకోమని అర్థమైందా? మొత్తం అంతా తీసుకోమని అర్థమైందా? చెప్పేదైతే బాగా చెప్పినావు, నేనైతే ఒప్పుకుంటా ఆ విషయంలో. ఏంటంటే దీంట్లో లాకర్ గురించి మాట్లాడినావు, నీ గురించి మాట్లాడినావు, మళ్ళా బ్యాంక్ గురించి మాట్లాడు. టాపిక్ అయితే చాలా బాగుంది, ఎవరైనా అప్రిషియేట్ చేస్తాను నేను ఈ విషయంలో. కానీ అట్లుంటది మనతో. ఎందుకో నువ్వు దాన్ని సెట్ కావు, ఇదైతేనే సెట్ అవుతావేమో. సెట్ అయితా జాతకంలోనే అట్లుంది తెలుసా? ఎవడు చెప్పింది జాతకము? పూజారి చెప్పినాడు. ఏమని? పూజారి చెప్పినాడు ఏమని? నువ్వు గ్యారంటీ ఎట్లాగనగానే ఇప్పుడు కాకపోయినా నువ్వు 10th ఒకటి చదువు, నీకు మళ్ళీ తర్వాత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత నీకు బ్యాంక్ పోస్ట్ అనేది తగులుతుంది అన్నాడు. ఈ రూపంలో తగిలింది, అర్థమైందా? ఈ రూపంలో తగిలింది, అర్థమైందా? నువ్వు దాన్ని బట్టి నువ్వు నన్ను ఏడ కోటేశ్వర అయిపోతానో బతుకుతానో అని లేకోకుండా నీతో ఉండాలని కసి పెట్టుకొని నువ్వు క్యాన్ చెప్పిస్తావు పోస్ట్ మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? నీకన్నా మినిమం అర్థమవుతుందా? బ్యాంక్ మేనేజర్ ఎట్లా సెట్ అవుతావు? ఏం చేస్తావు పొద్దున్నే పోయి? నీ కింద క్లర్క్ ఉంటారు, ఏమి ఆ టక్ చేసుకునేది పక్కన పెట్టి అదేమో అది విడిచిపెట్టి ఇవి అక్కడ పోయిన తర్వాత చేసేది చాలా ఉంటాయి. డబ్బులు పెద్ద పెద్ద డబ్బులు చూస్తే నువ్వు తట్టుకోలేవు, అవి నువ్వు చూస్తే ఆగలేవు, తట్టుకోలేవు. నీ చేయి చూస్తే ఆగలేవు, తట్టుకోలేవు. నీ చేయి దురదూర అంటుంది. మళ్ళా నువ్వు అంతా లేపేది ఉంటుంది అంగాడ జనాల సొమ్మని. లేపేది పెడతా అంట, ఆడ పెడతా ఆడ పెడతా అంటే లేపేది పెడతా ఉంటావు సపరేట్. అంటే లేపేది పెడతా ఉంటావు, మళ్ళా ఈడ పెట్టేది మాత్రం ఈడ పెడతా ఉంటావు. ఎంత కాలంలో అంతా నేను మేనేజ్ చేస్తా తెలిసిన. అసలు జాబ్ రావాలంటే ఎంత టాలెంట్ అంటే ఎంత టాలెంట్. నేనైతే నాకు నమ్మకం లేదు, నేను వద్దనే చెప్తా. నీకే వల్ల నాకు నీ మీద నమ్మకం లేదు. కుళ్ళు నీకే అనుకోరా, అనుకోరా. మీ అందరికి కుళ్ళు కాదు, కారు కొనేస్తాను, విమానం కొనేస్తాను కూడా నీకే. ఏమన్నా అనుకో, నాకైతే నువ్వు చేస్తావు నమ్మకం లేదు. వాళ్ళకి చెప్పేస్తా. లేదు కాదు, నమ్మకం లేదు. చెయ్య వస్తుంది, చెయ్యి. ఏం చేయాల? ఫోన్ చేసి వాళ్ళకి వచ్చి వాడు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. సరే పోనీ బ్యాంక్ కోర్స్ ట్రైనింగ్ అన్న పోతావా? ఏ ట్రైనింగ్ ఏంది బొక్కల తొక్క, ఏ ట్రైనింగ్ ఏంది బొక్కల తొక్క. ఏంటి బ్రో అంత మాట డైరెక్ట్ పోస్టింగ్ పోస్టే పెట్టేసి అప్లై చేయి చెప్పనుకే. లేదు నేనైతే ఒప్పుకోను. ఆడ కోటీచర్ అయిపోతానే కదా. నువ్వు కోటీచర్ అవుతావో యాదవుతావో ఐదు, కానీ నువ్వు సెట్ కావు, దానికి వద్దు. సెట్ అవుతానన్నా నీకు అర్థం కాలేదు, నీకే చేద్దామంటావు మరి? అయితా పెట్ట. నీ తాత చివరి కోరికేంది? చివరి కోరికిదే ఏమని? మా ముత్తాత మా తాత మా తాత బ్యాంక్ మేనేజర్ అవ్వాలని. వాళ్ళ వల్లనే నువ్వు పుట్టకుందే వాళ్ళు తెలుసా? నువ్వు పుడతావు, వాడు నీ బ్యాంక్ మేనేజర్ అవుతావు. అది వాళ్ళ చిరకాల కోరిక. అది కోరిక, నీ కోరిక కాదు. నా కోరిక కూడా. నీ కోరిక కాదు, నా కోరిక కూడా. సరే ఇప్పుడు నీకు బ్యాంక్ మేనేజర్ కానీ నీ ఆశ, మీ మా తాతలు అందరి ఆశ అదే కదా. సరే నేను ఎందుకంటే వేరే ఆలోచన ఉండలే నాలో మైండ్లో. ఏం ఆలోచన? ఈ బ్యాంక్ మేనేజర్ అంటే ఒకరు ఉంటారు, అదే బ్రాంచ్ మేనేజర్ అనుకో. ఏ అనంతపూర్కి ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులకి. ఇప్పుడు జోనల్ మేనేజర్ అన్నారు అనుకో, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ మేనేజర్లందరికీ హెడ్ జోనల్ మేనేజర్. జోనల్ మేనేజర్ నువ్వు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మీ తాతోళ్ళది కోరిక, చివరి కోరిక. తాతోళ్ళది ఏంది కోరిక? మా తాతోళ్ళది వేరే కోరిక. అదే ఇప్పుడు నువ్వే చెప్తే కదరా మీ తాతోళ్ళది నీది బ్యాంక్ మేనేజర్ కావాలి. మా తాత అది ఆ కోరిక నేను కోరుతాను. మీ తాతల కోరికే మంచిది, ఎందుకంటే వాళ్ళు అనుకున్నదే వాళ్ళ నెరవేర్చాలి అంటాడు. జోనల్ మేనేజర్. జోనల్ మేనేజర్ అంటే చాలా బ్యాంకులు వస్తాయి. జోనల్ వాళ్ళది పట్టుపడి నన్ను ఎంత కష్టపడి చదివిమని మా అమ్మ మా నాయన కూడా కొట్టినారు.
చదివి మంది వాళ్ళు కొట్టినాడా? కొట్టినారు. కాల వేసి కింద వేసి తొక్కేసి ఇప్పుడు నీకు బ్యాంక్ మేనేజర్ చెయ్యి, తర్వాత జోనల్ మేనేజర్ చేద్దాం. జోనల్ మేజర్ కావాలి నాకు. జోనల్ మేజర్ కావాలి నాకు. నాకు అది కావాలి. అది చేయలేవురా, మొత్తం బ్యాంకులన్నీ నీ కింద ఉంటాయి. ఆ కింద ఉండాలా? 20-30 మంది బ్యాంక్ మేనేజర్లు నీ కింద ఉంటారు. కింద ఉండాలి ఎప్పుడైనా. లేదా బ్యాంక్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తా. నువ్వు వచ్చి జోనల్ మేజర్ చెయ్యి, నాకు చూడు బాగుంటుంది. జోజో మేనేజర్ అది జోలజీలు కాదు, అది జోజో మేనేజర్ అది జోలజీలు కాదు, అది జోనల్ మేనేజర్. జోనల్ మేనేజర్ చెయ్యి. మ్యారేజా? మ్యారేజ్ కాదు. చెప్పి ఏందో చెప్పు. చెప్పి ఏందో చెప్పు. చెప్పు. జోనల్ మేనేజర్. జోనల్ మేనేజర్ ఏం చేస్తాడు తెలుసా నీకు? తెలుసు. చెప్పు. మొత్తం అంతా బ్యాంక్ మేనేజర్కి అంతా డబ్బు ఆడుండేదంతా వాళ్ళందరిది మాడబెట్టుకుంటాడు. ఓహో, ఇదే నువ్వు అనుకుంటాను. అంటే అన్ని బ్రాంచ్ల్లో ఉండే బ్యాంక్ మేనేజర్లతో డబ్బు అంతా నువ్వు కలెక్ట్ చేసుకుని నీ దగ్గర పెట్టుకుంటావు. ఏం వాడకవై పెట్టుకుంటాను, హ్యాండిల్ చేస్తాట మొత్తం అంతా. అంటే బ్యాంక్ మేనేజర్ అయితే ఒకటి బ్యాంక్ ఎత్తిపోయేది. ఇప్పుడు జోనల్ మేనేజర్ అయితే చుట్టుపక్కల ప్రాంతాల బ్యాంకులన్నీ కూడా ఎత్తిపోతాయి నీ వల్ల. ఎత్తిపోయేది కాదు, అదేలే, ఎత్తిపోతాయంటే ఎదుగుతాయి అట్లా. సరేలే, పెట్టేసి కన్ఫర్మ్ చేయి. సెల్లు బంద్ చేయడంలే. ఏడు పని చేయదు, ఎప్పుడెప్పుడు పని చేయదా? హీట్ అయింది. ఏం మాట్లాడమని హీట్ అవుతుంది లోపల? లేదు అది పని చేయలేదు, కొద్దిసేపు తర్వాత చూస్తా. ఏం నకరాలా ఏమన్నా? ఏం చేద్దాంలే, వాళ్ళకి వెంటనే చేస్తే చీప్ అవుతాము. నువ్వు అందులో బ్యాంక్ మేనేజర్ టైప్ స్టైల్గా నడచడము అట్లా చూడు ఒకసారి. ఇట్లా ఈ నుంచి బ్యాంక్ మేనేజర్ వస్తే ఎట్లుంటుందో చూస్తాను. నా స్టైల్ బ్యాంక్ మేనేజర్ అట్లొద్దు, రియల్ జోనల్ మేనేజర్ ఎట్లా వస్తాడు అట్లా. అంతా మాట్లాడించుకోనరా. వర్క్ చేసినారా, ఏం కదా, ఎట్టుంది పరిస్థితి, ఎంత ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, చెయ్యి త్వరగా చెయ్యి. నేను ఎంప్లాయర్, నా మీద అడుగు డౌట్లు, సీరియస్ వర్క్ ఎట్లా చెప్తుంది నన్ను అడుగు. నేను ఒక ఎంప్లాయర్. నేను ఎంప్లాయర్, నాతో క్వశ్చన్ లే. ఓకే. నేను ఎంప్లాయర్, నువ్వు మెయిన్. సార్ మీరా సార్? లేదు సార్, కొద్ది హెడ్ ఉంటే వర్క్ సిస్టమ్ వర్క్లో చూసి హెడ్ తలనొస్తాను. లేదు సార్, వర్క్ కంప్లీటెడ్ సార్. పాలే చిల్లర నా కొడుకప్ప. నువ్వే ఊపుకుంటే ఎప్పుడు వస్తావు? ఎవడరా నీకు జోనల్ మేనేజర్ ఇచ్చింది? వాటర్ మిల్లర్ నమ్ముకునే నా కొడుకు నువ్వు. నువ్వు వచ్చి జోనల్ మేనేజర్ స్ట్రైక్ అయితే బ్యాంక్ గాజులుగా తెలిసినారా? వాటర్ ట్యాంక్ పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫ్యామిలీ ఏడికి వస్తారా బుగ్గు ఇడికి? నేను జాబ్ చేస్తాను, నేను వస్తా. ఫ్యామిలీస్ అంతా వచ్చే అర్థినడా చొప్పిరుతా నా కొడక. మా బ్యాంక్ మేనేజర్ కూడా ఏది ప్రాబ్లం ఉంటే టార్ దగ్గర పోయి చూపి. అని ఎవరికైనా చూపించండి. What is the talking man? Hey man, who is the mind losing? సీరియస్ చెప్తాను. మీ పని చూడు, మీ పని ఏందో మీకే తెలుసు సార్. మధ్యలో వచ్చి మా పనుల గురించి మాట్లాడతాను. మళ్ళా వీని మొగానికి హిందీ ఒకటి. क्या है, क्या कौन है रे? क्या करता है तू? मैं जॉब करता है बैंक में. तू कौन बे? ये मैं हेल्थ खराब हो गया. क्या खराब हो गया? क्या करता है? क्या
तू क्या करता है मोबाइल क्या लो क्या तू क्या करता है मोबाइल क्या करता बॉस चौपल के मार तुम क्या दिमाग खराब हो गया क्या तू क्या करता है कि मैं जाब करता मैं जाब करता तू क्या करता मैं सो जाता मेरा बैंक तू कौन बे बैंक तू कौन बे పొరలో ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు तू कौन बे बैंक क्या बैंक बैंक क्या बैंक क्या बैंक बैंक क्या बैंक जोनल बैंक इसका जोनर बैंक नहीं रे जोनर बैंक नहीं रे जोनल क्या बोले क्या करता है क्या तू क्या मैं जाब करता मैं जाब करता मैं जाब करता तू क्या बैठ जाए तू जा खाली कर काय खाली कर काय ओपल काढतो सेल करता तू कौन रे तू तू क्या करता जाब करता क्या दिमाग का है मेरे साल चप्पल रहा लोफर सोनिया कौन है सोनिया सोनिया कौन है सोनिया प्रॉब्लम क्या है बोलो क्या बोलता नहीं प्रॉब्लम क्या है बोलो क्या बोलता नहीं हाँ तो क्या बोलता नहीं है तू जा मुंह मुछ ले तो जा तू मुझ ले तो क्या पूछ ले मैं एम्प्लॉय इधर ये मैं एम्प्लॉय ने क्या एम्प्लॉय तू तुम्हारा जोनल तुम हेड है जोनल तुम हेड है ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు ये बैंक में मैं हेड है शिवा हेड है दिमाग है ना खाना खाते हैं डेली खाना खाते हैं डेली तू इधर क्या करते हैं डेली 5 टाइम्स खाना पीते पानी पीते जूस पीते टी पीते कॉफी पीते ये बाथरूम में डब्बा ఐ హేట్ దట్ సౌండ్ बाथरूम में एक टन पीते तू पीते मैं बोल तू बोल क्या बोल रहे अर्ली मॉर्निंग टिफिन पीते कॉफी पीते मिल्क पीते? तू साइलेंट रह 1 मिनट चांस करो साइलेंट रह 1 मिनट चांस करो बोल तो मैं बोला को तू टाइम आता है तू बोल ओके कर ऑफिस में आ तो टी पीते कॉफी पीते टिफिन पीते जूस पीते लंच पीते इवनिंग स्नैक्स पीते तू बाथरूम चल गए तो टन पीते मैनेजर जोनल मैनेजर नहीं है तुम्हारा पीते मैनेजर पीत में मैनेजर क्या समझाता तू चल नहीं है मैं तू चल नहीं है मैं अच्छा बात कर में तो दिमाग करे हुए कि मैं मार देता ना मैं चप्पल లోపల ఏమి? ఎవరు చేస్తున్నావా ఏం చేస్తానా జాబ్ అన్నాక ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ లే ఏమి లే నువ్వు నువ్వు నీకు- రెస్పెక్ట్ లే ఏమి లే నువ్వు నువ్వు నీకు నాకు రెస్పెక్ట్ కావాలి వచ్చు నాకు జాబ్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నాకు క్యారెక్టర్ సెట్ కాలే అందుకు ఎవడో అట్లా మాట్లాడతాడా ఏమని ఓ పక్క హిందీ రాకపోయినా నీ కంట్రోల్ నవ్వు చేసుకొని వస్తానేది కూడా నవ్వు చేసుకుంటున్నా నవ్వు వస్తాను కొంచెం కోపం వస్తుంది సర్లే మాట్లాడి ఓకే చేస్తా ఎంత టాలెంట్ ఉన్నది తెలుసా ఎంత చూసా సరేలే. ఎంత చూసా సరేలే హిందీ అబ్బా. మాట్లాడతా తెలుగు మాట్లాడతా ఇంగ్లీష్ మాట్లాడతావు. మాట్లాడతానా నా ఎంత వచ్చా మళ్ళా నా వల్ల నా ఎంత వచ్చా మళ్ళా నా వల్ల ఈరోజు మాట్లాడేస్తాలే ఆఫీస్ మెయిల్ ఇంత పెట్టేసేమని మాట్లాడినా హిందీ ఎవరు మాట్లాడతా నాకు నిజంగా ఎవరికి వాళ్ళకే రాదు నీకు వచ్చినట్లు నీకు వచ్చినట్లు నా టాలెంట్ ఎవరికి తెలుసు నేనే మాట్లాడతారు హిందీ నేనే తక్కువ వచ్చిన ఇచ్చిన మళ్ళా ఏమనుకోటే శివాడా సరేలే టాలెంట్ సరే. టన్నులు ఉంది ఇంకా శివగాడికి ఇంకా ఏమిటే సమయం సందర్భం బట్టి వస్తుంది అంతే అదేలే మామూలు తిన్న తర్వాత సాయంత్రం ఒకసారి ఎట్లా కదా అన్ని బజార్ కూర్చుంది నువ్వు బాత్రూమ్ గురించే కదా మాట్లాడుతాండేది ఏ లోపడా నువ్వేందండి టన్నులు వస్తానండి ఇది జాబ్ గురించి జాబా నేను ఇంకా వస్తుంది టైం బట్టి వస్తుంది అంటే బాత్రూమ్ ఏదేమనుకుంటే శబాష్ రా బా నువ్వు దాంట్లో కాలడే నీళ్ళు ఉమ్మినా ఏ బజారా